ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి గుడ్డొచ్చి పిల్లరెక్కించిందట. ఈ తరహా సామెతలు ఆ జిల్లా అధికార పార్టీలో నిన్నమొడదాకా బలంగా వినిపించాయి. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మొత్తం మారిపోయిందట. డైలాగులే కాదు, డైలాగ్ డెలివరీ స్టైల్ కూడా మారిపోయిందట. ఎప్పుడొచ్చామన్నది కాదన్న బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అంటూ కాలర్ ఎగరేస్తున్నారట ఆయన వర్గం నాయకులు. ఇంతకీ ఇప్పుడు ఇలాంటి డిస్కషన్ ఎందుకు జరుగుతోంది? దానికి కారణం ఎవరు? చుక్కల్లో కొత్త ఎమ్మెల్యే హవా, పదవుల్లోనూ పంతం, పంచాయతీల్లోనూ పట్టు. సీనియర్లకు కంటి మీద కొనుకు కరువైందా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయంగా ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ప్రధానంగా జుక్కల్ నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రతి విషయంలోనూ పంతం నెగ్గించుకుంటున్న లక్ష్మీకాంతారావుపై మరింత గట్టిగానే గుసగుసలు వినిపించాయి. అధికార పార్టీలో ఉన్న హేమాహేమీలను కాదని హైకమాండ్ ఆయనకు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ తరహా ముచ్చట్లు మొదలవుగా ఇప్పుడవి మరింత ఎక్కువయ్యాయి. జిల్లాలో ఉన్న సీనియర్ నాయకుల్ని కాదని ప్రతి విషయంలో తన పట్టు చూపుతున్న ఈ జూనియర్ ఎమ్మెల్యే ఇప్పుడు పని విషయంలోనూ తన పతారా చూపించారట. పంచాయతీ ఎన్నికల్లో అధిష్టానం అప్పగించిన టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంతో ఆయన రేంజ్ మరింత పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. వెనుకబడిన నియోజకవర్గంగా పేరున్న జుక్కల్ నియోజకవర్గం నుంచి లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లా మొత్తంగా తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు. జిల్లాలో చాలా మంది ఉద్దండులే ఉన్నప్పటికీ వారందరి సిఫారసులు కాదని జిల్లా అధ్యక్ష పదవిని తన నియోజకవర్గానికి చెందిన నాయకుడికి ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు లక్ష్మీకాంతారావు. సీనియర్లను కాదని ఈ కొత్త నేతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ అంతర్గతంగా పార్టీలో రకరకాల చర్చలు జరిగాయి. మాకంటే ఈయనేంటి గొప్ప అనే వ్యాఖ్యలు కూడా కొందరు సీనియర్ల నుంచి వినిపించాయి. ఏమాత్రం పనిచేస్తున్నారో చూద్దామన్నట్టుగా సీనియర్లంతా ఆయనతో కాస్త దూరమే పాటించారు. అయినా సరే తాను అనుకున్నది చేసి చూపించారట ఎమ్మెల్యే. అయితే ఇంపార్టెన్స్ ఇచ్చిన అధిష్టానమే కీలకమైన టాస్క్ ని లక్ష్మీకాంతారావు ముందు పెట్టిందట. అధ్యక్ష పదవి విషయంలో మీరు సూచించిన వారికే ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి జుక్కల్ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిపించాలని లక్ష్మీకాంతారావుకు స్పష్టం చేశారట పార్టీ పెద్దలు. దీంతో కాస్త టెన్షన్ తో మరికొంత దూకుడుతో పనిచేసిన ఈ ఎమ్మెల్యే 3 విడతలు ముగిసేసరికి మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో ఎక్కువ శాతం సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం చేయించారట ఈ జూనియర్ ఎమ్మెల్యే. పార్టీలో సీనియర్లకి షాక్ ఇచ్చేలా ప్రతిపక్షాలకు ఊపిరాడకుండా చేస్తూ మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించేలా పావులు కదిపారట. బీఆర్ఎస్ బీజేపీలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదట. జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలుండగా 164 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 126 స్థానాలు కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ఒకప్పుడు జుక్కల్ ని కంచుకోటగా ఏలిన బీఆర్ఎస్ కేవలం 30 స్థానాలకి పరిమితమైంది. బీజేపీ సహా ఇండిపెండెంట్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 25 స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఎప్పుడూ లేనన్ని స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అంతేకాదు ఈ విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు. దీంతో ఆయన మరోసారి టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ గా మారిపోయారు. పంచాయతీ ఎన్నికలనగానే జిల్లా మొత్తంగా జుక్కల్ నియోజకవర్గం వైపే చూశాయట కాంగ్రెస్ నేతల కళ్ళు. సీనియర్లను మించి పార్టీలో టూ మచ్ ప్రయారిటీ దక్కించుకున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఎంతవరకు సక్సెస్ అవుతారో, ఎన్ని స్థానాలు గెలిపించుకుంటారో చూద్దామంటూ ఆసక్తిగా ఎదురు చూశారట. అయితే ఈ అంశాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న లక్ష్మీకాంతారావు పంచాయతీ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్లి అనుకున్నది సాధించారట. ఎప్పుడొచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా సీనియర్లకు, రాజకీయ ఉద్దండులనుకున్న వారికి భారీ షాక్ ఇస్తూ ఊహించని స్థానాలు గెలిపించుకొచ్చారట. మరీ ముఖ్యంగా అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారట లక్ష్మీకాంతారావు. డీసీసీ నియామకం తర్వాత వచ్చిన ఈ తొలి పరీక్షలో నెగ్గి తనకి ప్రయారిటీ ఇవ్వటంలో తప్పేమీ లేదు అనే విషయాన్ని ఈ జూనియర్ ఎమ్మెల్యే నిరూపించుకున్నారంటూ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఏదో అవుతుందనుకుంటే ఇంకేదో అయ్యేసరికి అటు జిల్లాలో ఇటు నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్లకి కంటి మీద కొనుకు లేకుండా పోయిందట. ఇక నుంచి పార్టీలో ఆ ఎమ్మెల్యేనే కీలకంగా మారనున్నారా అనే టాక్ జిల్లా కాంగ్రెస్ లో బలంగా వినిపిస్తోంది. మరికొందరు మాత్రం ఈ జూనియర్ ఎమ్మెల్యే తమకి కొరకరాని కొయ్యగా మారుతారేమో అని టెన్షన్ పడుతున్నారట. మరి పార్టీ పెద్దలిచ్చిన టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఈ జూనియర్ ఎమ్మెల్యే మునుముందు ఇంకెంత దూకుడుగా ముందుకెళ్తారో చూడాలి.
ఒక ఊరలో రెండు కత్తులు ఎలా ఇమడలేవో ఒకే ఇలాఖాలో రెండు పెద్ద రాజకీయ కుటుంబాలు సేమ్ పార్టీలో అస్సలు మనుగడ సాగించలేవు. రాయలసీమలోని ఆ కీలకమైన జిల్లాల్లో ఇప్పటిదాకా అలాంటి జగడమే జరుగుతుండగా ఇకపై దానికి ఫుల్ స్టాప్ పడబోతోందట. ఆ ఫ్యామిలీస్ మధ్య వర్గ పోరుకు చెక్ పడబోతోందా అనే చర్చ జోరందుకుంది. ఇంతకీ జిల్లా ఇన్ఛార్జిగా నియమించబడ్డ వ్యక్తి మరియు స్థానిక మంత్రి మధ్య ఇక వ్యత్యాసాలు తొలగుతాయా లేదా పెరుగుతాయా? ఇద్దరు సమన్వయంతో పనిచేస్తారా? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అలాగే ఆ జిల్లాలో సర్వత్రా నడుస్తున్న చర్చ ఇదే. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? రాయచోటి టీడీపీలో రచ్చ తగ్గేనా? పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ప్రసాద్ బాబు నేతల మధ్య సమన్వయం సాధ్యమేనా? మండిపల్లి సుగవాసిల మధ్య సయోధ్య సాధ్యమేనా? ఒకనాడు ఉమ్మడి కడప జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో టీడీపీ పరిస్థితులపై ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇక్కడి తెలుగు తమ్ముళ్ల వర్గ పోరు గురించి ప్రపంచమంతా తెలిసిన విషయమైనా ఇప్పుడది మరో రకంగా చర్చకు దారితీస్తోంది. కీలకమైన రాజకీయ కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది అన్నదే తెలుగు తమ్ముళ్ల మధ్య చర్చకు కారణమవుతోంది. ఈ ఫ్యామిలీస్ మధ్య మొదటి నుంచి రాజకీయ విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యమే. అయితే ఇప్పుడు ఈ కుటుంబాల నుంచి ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరిస్తుండటంతో ఏం జరగబోతోంది అనే ఆసక్తి ఏర్పడింది. వీరిలో ఒకరు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉంటే మరొకరు సుగవాసి ప్రసాద్ బాబు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రమోషన్ కొట్టేశారు. దీంతో రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. గత 3 దశాబ్దాల పైబడి సుగవాసి మండిపల్లి కుటుంబాల మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. దీని వెనుక బలమైన పొలిటికల్ స్టోరీ ఉంది. చాన్నాళ్లుగా టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటున్న సుగవాసి కుటుంబం నుంచి దివంగత మాజీ ఎంపీ పాలకొండ రాయుడు పొలిటికల్ గా పవర్ చూపించారు. అయితే ఆయన దగ్గర అనుచరుడిగా ఉన్న మండిపల్లి నాగిరెడ్డి ఆయనతోనే వ్యాపార లావాదేవీలు కలిగి ఉండేవారట. అలా నాగిరెడ్డి కూడా రాజకీయంగా ఎదగటం మొదలెట్టి 1985 నాటికి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. అలా వీళ్లు టీడీపీ, వాళ్లు కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయం మారిపోయింది. సుగవాసి మండిపల్లి కుటుంబాల మధ్య రాజకీయ వైరానికి అప్పుడే బీజం పడింది. అలా కొనసాగుతున్న రాజకీయ వైరం ఇప్పుడు వారసుల దాకా పాకింది. మండిపల్లి ఫ్యామిలీ మళ్లీ టీడీపీలోకి వచ్చినా ఆ వార్ ఆగిపోలేదు. సుగవాసి పాలకొండ రాయుడి కుమారులు సుబ్రహ్మణ్యం, ప్రసాద్ బాబులు సైతం టీడీపీ కోసం బలంగా పనిచేస్తూనే ఉన్నారు. కానీ వారికి అంతగా అదృష్టం కలిసి రాలేదు అనే చెప్పాలి. అయితే మండిపల్లి నాగిరెడ్డి వారసుడిగా ఇటీవల ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించారు రాంప్రసాద్ రెడ్డి. అంతేకాదు మంత్రిగానూ ప్రమోషన్ దక్కించుకున్నారు. అయితే సుగవాసి పాలకొండ రాయుడి కుమారుడిగా సుగవాసి సుబ్రహ్మణ్యం రాయచోటి నియోజకవర్గం పక్కనే ఉన్న రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య మళ్లీ జగడం మొదలైంది. రెండు కుటుంబాల మధ్య బహిరంగంగా మాటల యుద్ధం నడిచింది. అయితే అధిష్టానం సూచనతో 2024 సాధారణ ఎన్నికల్లో రెండు కుటుంబాలు కలిసినట్టే కనిపించినా అది 3 నాళ్ల ముచ్చటే అయింది. అంతా కలిసిపోయారు అనుకున్న కొన్ని రోజులకే వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలే గుప్పించుకున్నారు. ఇన్నాళ్లు జరిగిందంతా ఒక ఎత్తైతే ఇక ముందు జరగబోయేది మరో ఎత్తన్నట్టుగా ఉంది లోకల్ రాజకీయం. మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సుగవాసి కుటుంబాన్ని అంతర్గతంగా ఎదగనివ్వకుండా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు అనేది ఆ వర్గం నుంచి వినిపిస్తున్న వాదన. అయితే ఇటీవల సుగవాసి సుబ్రహ్మణ్యం వైసీపీ కండువా కప్పుకోగా ఆయన సోదరుడు ప్రసాద్ బాబు రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రమోషన్ కొట్టేశారు. మంత్రి మండిపల్లి ఇలాఖా రాయచోటి కూడా ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి మరోసారి ఒకే ఊరలో రెండు కత్తులన్నట్టుగా తయారైంది పరిస్థితి. చాలా కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య పొలిటికల్ వైరం నడుస్తోంది. కాబట్టి మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఇన్ఛార్జ్ ప్రసాద్ బాబుకి మధ్య పొసుగుతుందా అనే చర్చ తెరమీదకొచ్చింది. ప్రచారాలకు తెరదించుతూ తన కార్యాచరణ మొదలెట్టారు రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి ప్రసాద్ బాబు. శ్రేణులకు క్లారిటీ ఇచ్చేశారట. పార్టీ బలోపేతమే తనకి ముఖ్యమని, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లబోనని స్పష్టతిచ్చారట. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పారట. గతం గతహ, అప్పుడేం జరిగిందో జరిగిపోయింది. అవన్నీ మనసులో పెట్టుకుని పార్టీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటున్నారట ప్రసాద్ బాబు. ఆయన ఇచ్చిన క్లారిటీతో తెలుగు తమ్ముళ్లు తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా వ్యక్తిగత విద్వేషాలను రెచ్చగొట్టే మాటలకి దూరంగానే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రసాద్ బాబు కూడా అదే లైన్ తీసుకున్నారు. కాబట్టి పార్టీలో అంతర్గత పోరుకు చెల్లు చీటి అంటున్నారట. మరి మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. తెలంగాణ
తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పోరు ముగిసింది. ఇప్పుడు మరొక వార్కు సన్నద్ధమవుతున్నాయి ఈ ప్రధాన పార్టీలు. మరి 2028 ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆ పార్టీ ఏం చేయబోతోంది? గతంతో పోలిస్తే వరుస ఎన్నికల్లో ఊహించని మెరుగైన ఫలితాలు సాధిస్తున్న కాషాయ సేన తర్వాత లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుందా? దానికోసం పెద్ద స్కెచ్ వేసిందా? ఇంతకీ ఏంటది? దానికోసం రచించిన వ్యూహం ఏంటి? ఒక్కొక్కటిగా పక్కాగా మరో టార్గెట్ ఫిక్స్. రామపోరుతో పట్టు బిగించారా? స్థానిక పోరులో సత్తా చాటుతారా? తెలంగాణలో ఇప్పుడు కమలం పార్టీ జోష్ మామూలుగా లేదు. అసెంబ్లీ వార్ మొదలు పార్లమెంటు సమరం, ఆ పిమ్మటి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఏ లెక్కన చూసినా బీజేపీ లెక్క తప్పలేదనే చెప్పాలి. అసెంబ్లీలో ఊహించని విధంగా 8 స్థానాలు, పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 స్థానాలు గెలుచుకున్న కమలం సేన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా జోష్ ని మాత్రం మిస్ అవ్వలేదు. అందుకే ఆ వెంటనే జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ పట్టు చూపించగలిగింది. ఓ రేంజ్ లో గ్రామాలను చేజిక్కించుకోలేకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన నంబర్నే సాధించి క్షేత్రస్థాయిలో తనకు పట్టుందని నిరూపించుకుంది. 12,000 గ్రామ పంచాయతీలుంటే అందులో 1000 గెలిచి తీరాలన్న లక్ష్యంతో బరిలో దిగిన కాషాయ సేన దాదాపు ఆ ఫిగర్ ని రీచ్ అయింది. 700కు పైగా పంచాయతీలను కైవసం చేసుకుని ప్రత్యర్థులకు పెద్ద సవాలు విసిరింది. పంచాయతీ ముగిసింది కాబట్టి ఇక ముందు జరగబోయే స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వీలైనన్ని ఎక్కువ గెలవడం ద్వారా మరోసారి కాషాయ జెండాను రెపరెపలాడించాలని చూస్తుంది. మొన్నటి దాకా పట్టణాలకి పరిమితమైందనుకున్న బీజేపీ ఇటీవల సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో పల్లెల్లోనూ పట్టు సాధిస్తోందన్న సంకేతాలు పంపింది. గతంలో ఎన్నడూ లేనని సర్పంచ్ స్థానాల్లో తన మద్దతుదారులను గెలిపించుకోవడం ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏంటనే విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది. అందులో భాగంగానే రానున్న స్థానిక సమరానికి నేతలను సిద్ధం చేస్తోంది కాషాయ దండు. అధికారమే లక్ష్యంగా పోరాడుతున్న కాషాయ సేన ఇటు కాంగ్రెస్ కు అటు బీఆర్ఎస్ కు ధీటుగానే దూసుకెళ్తుంది. జూబ్లీహిల్స్ ఝలక్తో నిరాశ చెందిన దాని ప్రభావం పార్టీ శ్రేణులపై పడకుండా జాగ్రత్త పడింది. కాబట్టి వందలాది గ్రామాల్లో కమలం వికసించింది. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. గతంలో 200 లోపు ఉన్న సర్పంచుల బలం ఇప్పుడు ఏకంగా 1000కి చేరువైందంటే పార్టీ గ్రాఫ్ పెరిగినట్టేనని లెక్కలేసుకుంటున్నారు నేతలు. ఇది జస్ట్ టీజర్ మాత్రమేనని, ముందు ముందు ట్రైలర్ చూపిస్తానని, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అస్సలు సిసలైన సినిమా చూపిస్తామని బలంగా చెబుతున్నారు కాషాయ పెద్దలు. మరి అది నిజం కావాలంటే ఆ స్థాయిలో పార్టీని సన్నద్ధం చేయాలనుకుంటోంది. అందుకే సర్పంచ్ ఎన్నికలిచ్చిన జోస్తో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ పనిచేయాలని నేతలను, క్యాడర్ను సన్నద్ధం చేస్తోంది. ఫలితాలు హిట్ అయిన చోట ప్రశంసలు, డీలా పడ్డ చోట నేతలకు క్లాసులు, ఇలా బండిని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమైంది రాష్ట్ర నాయకత్వం. ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీ దుమ్మురెప్పింది. ముఖ్యంగా 3 ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలు స్వీప్ చేసినంత పని చేశారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి తన మార్క్ పాలిటిక్స్ తో మెజారిటీ సర్పంచ్ స్థానాలను పార్టీ ఖాతాలో వేసి అగ్రనేతలతో శభాష్ అనిపించుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం పక్కా ప్లానింగ్ తో పల్లెల్లో పట్టు నిరూపించుకున్నారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ క్షేత్రస్థాయిలో క్యాడర్ ను ముందుండి నడిపి సత్తా చాటారు. ఈ 3 పనితీరుపై హైకమాండ్ ఫుల్ ఖుషీగా ఉంది. మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలిపించిన ఎమ్మెల్యేల సంగతి సరే, మరి మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? నియోజకవర్గాల్లో కంటెస్టెడ్ క్యాండిడేట్ల సంగతేంటి అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. రాష్ట్ర నాయకత్వంతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా వారి పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. సత్తా చూపిన ఎమ్మెల్యేలను ఉదాహరణగా చూపిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారట పెద్దలు. వారికి సాధ్యమైంది మీకెందుకు సాధ్యం కాదంటూ క్లాస్ పీకుతున్నారట. పనితీరు మెరుగుపరుచుకోకపోతే భవిష్యత్తులో కష్టమేనన్న సంకేతాలు ఆయా నాయకులకు హింటిచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీకి మరో టార్గెట్ ఫిక్స్ అయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరింత పక్కాగా పనిచేయాలని రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దల బృందం స్పష్టం చేసింది. ఇప్పుడు గెలిపిస్తేనే రేపు మీ సీటు పదిలమనేలా డైరెక్ట్ సంకేతాలు ఇస్తున్నారట కీలక నేతలు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరు ఎంత కష్టపడతారో, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో దాన్ని బట్టే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందనే ముచ్చట కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. గట్టిగా పనిచేస్తే పార్టీ పదవులు సైతం వర్తిస్తాయని, లేదంటే పక్కన పెట్టాల్సి వస్తుందని క్లారిటీ ఇచ్చేస్తున్నారట. మొత్తానికి తెలంగాణ పల్లెల్లో మొదలైన కమల వికాసం
స్థానిక సమరంలో కంటిన్యూ చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్న వేళ ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ పాలిటిక్స్ లో ఎందరు గట్టెక్కుతారో ఎందరు వెనకబడిపోతారో చూడాలి. తెలంగాణలో ఆ ఎమ్మెల్యే గెలుపే ఒక సంచలనం అనుకుంటే ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక సెన్సేషన్ గానే నిలిచాయి. తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రత్యర్థుల నుంచి వస్తున్న ఆరోపణలు ఆయన చుట్టూ వివాదాలు ముసిరేలా చేస్తున్నాయట. అనుచరుల ఆగడాలతోనే సతమతమైపోతున్న ఈ శాసనసభ్యుడు అనధికార పిఏలతో మరింత పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారట. ఇంతకీ ఎవరైనా ఏంటా కథ? ఎల్లారెడ్డిలో ఏం నడుస్తోంది? దాడులతో దద్దరిల్లుతోంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ఇబ్బందులు. హస్తం నేతల దూకుడుతో అస్తవ్యస్తం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల లోకల్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన నిర్వాకమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ప్రత్యర్థులపై హస్తం నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. స్థానికంగా ఓ గ్రామంలో సర్పంచ్ గా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యులు ఓడిపోయిన బీఆర్ఎస్ మద్దతుదారుల ఇంటిపై దాడికి దిగడం కలకలం సృష్టించింది. బీఆర్ఎస్ మద్దతుదారు ఇంటిపైకి ఏకంగా ట్రాక్టర్తో దాడి చేశారు. ఈ దాడిలో 5గురికి తీవ్ర గాయాలు కాగా కాంగ్రెస్ సర్పంచ్ తో పాటు బాధ్యులైన ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని సస్పెండ్ చేయాలంటూ బాధిత వర్గాలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఒక్క ఘటనతో చైన్ మాదిరిగా అన్ని విషయాలు వెలుగులోకొస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తమ మద్దతుదారులు మెజార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. అయితే చాలా చోట్ల హస్తం కార్యకర్తల్లో నేతల్లో ఆ ఉత్సాహమే వివాదాలకు కారణమవుతోంది. ఓడిపోయిన వారిపై దాడులు చేయడం, వార్నింగ్లు ఇవ్వడం వంటివి ఆ పార్టీకి మైనస్ అవుతున్నాయి. అంతేకాదు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యేలను వివాదాల్లోకి లాగుతున్నాయి. ప్రస్తుతం ఎల్లారెడ్డి ఘటన కూడా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్నే తెచ్చిపెట్టింది. ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న వారు దౌర్జన్యాలకు దిగుతున్నారనే సంకేతాలు ఇటీవల సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల్లో బలంగా వెళ్లాయట. ఎమ్మెల్యే మదన్ మోహన్ కు తలనొప్పిగా మారిందట. అందుకే తనకు చెడ్డ పేరు రాకుండా దిద్దుబాటు చర్యలకు దిగారట మదన్ మోహన్. ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారట. అసలే బలమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొని ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన మదన్ మోహన్ కు వరుస వివాదాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు దగ్గరి బంధువైన మదన్ మోహన్ గతంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఒకసారి టీడీపీ తరపున మరోసారి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచి వరుస ఓటముల్నే మూటగట్టుకున్నారు. అయితే 2023 ఎన్నికల్లో మాత్రం ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా అనూహ్యంగా విజయం దక్కించుకున్నారు. బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థే బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ గాలిలో గెలుపు సొంతమైంది. మంత్రి పదవి రేసులోనూ ఆయన పేరు వినిపించింది. కాబోయే ఐటీ శాఖ మంత్రి అంటూ అనుచరులు భారీ ప్రచారమే చేశారు. అలాంటి మదన్ మోహన్ ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో ఆయన అనుచరులుగా చెప్పుకునే కొందరు నేతలు విజయ గర్వంతో ఊగిపోయారు. ఓడిపోయిన అభ్యర్థి కుటుంబంపై దాడికి దిగారు. దీంతో ఎమ్మెల్యే అండ లేకుండా ఇదంతా జరగదన్న ప్రచారం జోరందుకుంది. దీని వెనుక మదన్ మోహన్ హస్తం ఉందంటూ ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టారు. అయినా ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకు ఆయన కాస్త కఠినంగా వ్యవహరించినా ఈ వివాదం ఇంతటితో సమసిపోయేలా కనిపించడం లేదు. ఇదొక్క అంశమే కాదు, నియోజకవర్గంలో హల్చల్ చేస్తోన్న ఎమ్మెల్యే అనధికారిక పిఏల వ్యవహారం కూడా మదన్ మోహన్ మెడకు బలంగా చుట్టుకుంటున్నాయి. నియోజకవర్గంలో మండలానికో పిఏ చొప్పున అనధికారికంగా కొనసాగుతుండగా మొత్తం ఈ సంఖ్య ఇప్పుడు 7కు చేరిందట. ఇటీవల నాగిరెడ్డిపేట మండలంలో ఓ పిఏ అక్రమ ఇసుక రవాణా దందా నడిపిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇసుక రవాణాపై అధికారులతో సహా ఎవరైనా అడ్డు చెప్తే ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. మిగతా అన్ని మండలాల్లోనూ ఈ అనధికార పిఏల ఆగడాలు మితిమీరుతున్నాయట. ప్రభుత్వాధికారులు సైతం వీరు చెప్పిన దానికి ఊకొట్టడం తప్ప ఏమీ చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఒక్కో పనికి ఒక్కో పిఏ అన్నట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంలో వారు అదును చూసుకుని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తతంగమంతా ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతోందా లేక తెలియకుండా నడుస్తోందా అన్నదే ఇప్పుడు నియోజకవర్గంలో గుసగుసలకు కారణమవుతోంది. మదన్ మోహన్ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ తనదైన శైలిలో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రధాన అస్త్రంగా వాడిన అంశమే ఇప్పుడు ఆయనకు రివర్స్ కొడుతోందనే ముచ్చట ఎల్లారెడ్డిలో బలంగా వినిపిస్తోంది. ప్రతి నెల ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం నుంచొచ్చే వేతనాన్ని నిరుపేదల కోసం ఖర్చు చేస్తారని అప్పట్లో ప్రకటించిన మదన్ మోహన్ మొదట్లో 1-2 నెలలు అలాగే వ్యవహరించారు. అయితే ఇప్పుడలా చేయడం లేదట. దీంతో మదన్ మోహన్ ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
మొదట్లో హడావుడిగా తన వేతనాన్ని నిరుపేద కుటుంబాలకు ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడెందుకు ఇవ్వడం లేదు అంటూ నియోజకవర్గ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి అనుచరుల అగ్రెసివ్నెస్, అనధికార పిఏల అవినీతి దందాలు ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి పక్కలో బల్లాల మాదిరి తయారవుతున్నట్లు కనిపిస్తోంది. మరి వీటి నుంచి ఆయన ఎలా గట్టెక్కుతారో చూడాలి.